ఎందుకంటే ప్రతి నిమిషం తల్లిదండ్రులు బిజీ, పిల్లలు బిజీ, పిల్లలేమో ఫోనులతోటి, ఇంటర్నెట్‌లతోటి బిజీ, తల్లిదండ్రులేమో జాబులతోటి, లేకపోతే వాళ్ళ వృత్తి ఉద్యోగాలతోటి ఏదో మొత్తానికి వాళ్ళ బిజీ వాళ్ళది. సో, వీళ్ళని చూసే పరిస్థితి వాళ్ళకుండదు. వాళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి చెప్పరు. సో, ఇలాంటి కనీసం వాళ్ళకేమి తెలీదు. ఆ వయసో, లేకపోతే హార్మోన్స్ ఇంబాలెన్సో, ఈ రకరకాల ఈ లేకపోతే ఆపోజిట్ సెక్స్ అంటే అట్రాక్షనో ఇలాంటి కారణాలతోటి జరుగుతుండొచ్చు. లేదంటే ఎదుటి వాళ్ళు కొన్ని సందర్భాల్లో చెప్పే మాయమాటలో, లేకపోతే ఏం కాదులే అని వాళ్ళు చెప్పటము, వీళ్ళు నిజంగానే ఏం కాదులే అని అనుకోవటం, అంటే అవగాహన లేకనే కేవలం. సో, వీటన్నిటికీ అదే ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో చేంజెస్ తీసుకొస్తే ఈ ప్రాబ్లమ్ ఉండదు. ఎడ్యుకేషన్‌లో ఇలాంటివన్నీ జాయిన్ చేయాలి. తర్వాత ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందనేది ఇంట్లో పేరెంట్సు, అలాగే టీచర్సు, హాస్టల్స్‌లో అయితే వార్డెన్స్ గమనించుకుంటూ ఉండాలి. ఇంకొకటి, పిల్లలు వాళ్ళ హెల్త్ ఏదన్నా బాగలేదు అన్నా, లేదు వాళ్ళకి పీరియడ్స్ సరిగ్గా రాలేదన్నా, ఎందుకంటే పీఓసీడీ అనే సమస్య ఇప్పుడు మనం 7th, 8th క్లాస్, ఇంతకుముందైతే 20 ఇయర్స్ దాటిన వాళ్ళలో చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు 7th, 8th క్లాస్ పిల్లల్లో కూడా ఆ సమస్య, అంటే అప్పుడే మెచ్యూర్ అయిన పిల్లల్లో కూడా ఈ ప్రాబ్లం వెంటనే వస్తుందని చెప్పేసి డాక్టర్స్ చెప్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. సో, ఇలాంటి సమస్యలు, అంటే మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్డు, చుట్టూ ఉన్నటువంటి ఈ పొల్యూషను, ఇవన్నీ కూడా పిల్లల హెల్త్ మీద, అమ్మాయిల హెల్త్ మీద ముఖ్యంగా ప్రభావం చూపిస్తున్నాయి. సో, అలాంటప్పుడు ఈ పీఓసీడీ సమస్య రాకూడదు అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో, అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళకి తెలియాలి కదా ఏ సమస్య ఉందో పిల్లలకు. సో, ఏదైనా ఇబ్బంది ఉన్నా, లేకపోతే ఏదైనా అంటే జరగరానిది ఏదన్నా, అంటే మనం ఎప్పుడు గమనించేది వేరే అయితే, ఈసారి వేరేది ఏదన్నా తేడాగా ఉన్నా, లేకపోతే అబ్నార్మల్‌గా ఏదన్నా అనిపించినా, ఎప్పటికప్పుడు తల్లే కదా అన్నింటికంటే ముఖ్యమైనది ఇంట్లో. తల్లితోటి చెప్పుకోలేనిది, చెప్పలేనిది ఏముంటుంది? తల్లితో గనక డిస్కస్ చేస్తే ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి హెల్త్ అసిస్టెన్స్ అనేది అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు 9 నెలలు వచ్చే వరకు ఈ అమ్మాయి బయటికి చెప్పలేదు అంటే, ఇంకో అమ్మాయి 5 నెలలు వచ్చే వరకు బయటికి చెప్పలేదు, వాళ్ళ ఇష్టానికి మెడిసిన్స్ వేసుకుంది ఆ అమ్మాయి. ఆ కేసులో ఈ అమ్మాయి 9th మంత్ వరకు చెప్పకుండా ఇప్పుడు బయటకు వచ్చింది అంటే, తల్లితోటి ఫస్ట్ అటాచ్మెంట్ సరిగ్గా ఉండాలి కదా. వాళ్ళకి ఆ స్వేచ్ఛ వీళ్ళ దగ్గర ఉండాలి. ప్రతిదీ చెప్పగలిగే స్వేచ్ఛ తల్లి దగ్గర ముఖ్యంగా ఉండాలి ఆడపిల్లలకి. మగపిల్లలనైతే కొంతవరకు తండ్రితో షేర్ చేసుకుంటారు, లేకపోతే ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు. పక్కన పెడదాం, వాళ్ళకి అంత పెద్ద సమస్యలు ఉండవు కాబట్టి ఆరోగ్యపరమైనవి అమ్మాయిలతో పోల్చినప్పుడు. కానీ ఇలాంటి ఇష్యూస్లో వాళ్ళు ఎంతవరకు ఆ స్వేచ్ఛనిస్తున్నారు తల్లిదండ్రులు, ఎంతవరకు పిల్లలతో మాట్లాడుతున్నారు, ఎంతవరకు డైలీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు అనే విషయాలు కూడా చాలా 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 ఇంపార్టెంట్.